అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కష్టాల్లో ఉన్నావా? ఒక్కసారి కథ విను, నీ జీవితాన్ని మార్చొచ్చేమో. ఎంత బాధ వచ్చినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. యోబు కథ ఒక్కసారి విను. కష్టాల తర్వాత వచ్చిన యోబుకి ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదం. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇన్ని కష్టాలు ఎప్పుడు పోతాయి దేవుడా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావా అని. నిన్ను కూడా దేవుడు యోబులాగా ఆశీర్వదిస్తాడు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆస్తి పోయింది, కుటుంబ బాధలు కూడా వచ్చాయి, ఆరోగ్యం కూడా దెబ్బతింది. అయినా దేవునిపై నమ్మకం మాత్రం వదలలేదు యోబు. చివరికి దేవుడు అతన్ని మరింత ఆశీర్వదించాడు. కష్టాలు వచ్చినప్పుడు ఓపిక, విశ్వాసం ఉంటే దేవుడు మార్గం ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ వీడియో చూస్తున్న నువ్వు బహుశా చాలా కష్టాల్లో ఉండొచ్చు. ఎవరు అర్థం చేసుకొని బాధ, రాత్రిలో నిద్రపోని ఆలోచనలు, మనసులో భయం, నిరాశ, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉండొచ్చు నీకు. కానీ ఈరోజు బైబిల్లోని ఒక వ్యక్తి కథ నీకు ధైర్యం ఇవ్వచ్చేమో. ఒక్కసారి ఆ కథ విను. ఆ కథలో ఉన్న పాత్ర పేరే యోబు. యోబు చాలా మంచివాడు, దేవుని నమ్మి నిజాయితీగా జీవించేవాడు. కానీ ఒక్కసారిగా అతని జీవితంలో అన్నీ తారుమారైపోయాయి. ఆస్తి పోయింది, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యం కూడా దెబ్బతింది. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అతని తప్పు పట్టారు. అలాంటి సమయంలో చాలామంది దూరం అవుతారు, దేవుని కూడా నిందిస్తారు. కానీ యోబు మాత్రం ఓర్పు కోల్పోలేదు. అతను ఒక విషయాన్ని మాత్రం గట్టిగా నమ్మాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టాడు అన్న నమ్మకాన్ని మాత్రం గట్టిగా నమ్ముతున్నాడు. చివరికి దేవుడు యోబు జీవితాన్ని మళ్ళీ ఆశీర్వదించాడు. అతను కోల్పోయిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు. ఈ కథ మనకు ఒక విషయం నేర్పిస్తుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నీ జీవితానికి ముగింపు కాదు. ఈరోజు నిన్ను ఏడిపిస్తున్న పరిస్థితులే రేపు నేను బలమైన వ్యక్తిగా మార్చొచ్చేమో. రియల్ లైఫ్లో కూడా చూడండి, ఎంతోమంది చిన్న గదుల్లో మొదలుపెట్టి ఎన్నో అవమానాలు భరించి ఈరోజు గొప్ప స్థాయికి వెళ్ళారు. వాళ్ళు ఒక పని చేశారు, అది ఆగిపోలేదు. కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో నిలబడ్డారు. ఈరోజు నువ్వు కూడా అలసిపోయి ఉండొచ్చు, కానీ దయచేసి ఆశ మాత్రం దేవుడిపై వదులుకోవద్దు. దేవుడు ఆలస్యం చేయొచ్చు, కానీ నీ కన్నీళ్లు వృధా చేయడు. ఒక చిన్న ప్రార్థన కూడా నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడా, నాకు బలం ఇవ్వు, ఈ కష్టాలను దాటే ధైర్యం ఇవ్వు. నమ్ము, నీ కథ ఇంకా ముగియలేదు. ఆశ వదులుకోకు, దేవుడిపై నమ్మకం ఉంచు. దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసంతో కష్టపడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడన్న ధైర్యంతో ముందడుగు వేయి. కష్టం శాశ్వతం కాదు, దేవుడు ఆశీర్వాదం తప్పకుండా నీకుంటుంది.